अब सीलिंग की तरफ बताओ उसका क्या हो गया होगा, उसका मन क्या किया होगा। गाड़ी के पहिए के नीचे थी, वो घसीट के हुए लेके गया। పూణే పోర్ష్ యాక్సిడెంట్ జరిగి నెలలు కూడా గడవలేదు. ముంబైలో దానికంటే ఘోరమైన ఇన్సిడెంట్ జరిగింది. ఈ సంఘటనను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావడం లేదు. తాగి BMW కార్ నడుపుతున్న ఒక 24 ఏళ్ల బడా పొలిటీషియన్ కొడుకు 45 ఏళ్ల ఆడామెను కారుతో గుద్దడమే కాకుండా ఆమె శరీరాన్ని, కార్ టైర్ మధ్యలో ఇరుక్కున్న శరీరాన్ని 1.5 కిలోమీటర్ల వరకు లాక్కొని వెళ్ళాడు అని చెప్పాలా, ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. పూణే యాక్సిడెంట్ చేసిన కుర్రాడికి బెయిల్ దొరికింది. ఇప్పుడు కూడా ఈ యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి బెయిల్ దొరికేస్తుంది. మన న్యాయ వ్యవస్థ అనేది రాజకీయ నాయకుల పిల్లలకు ఒకలాగా, పేదవారికి ఒకలాగా ఉంటుంది అని చెప్పాలా. ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తా. మొన్న ఆదివారం రోజు ఉదయం 5:30 ప్రదీప్ నిక్వా తన 2 వీలర్లో రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇతని భార్య 45 ఏళ్ల కావేరి వెనక కూర్చున్నారు. ముంబై యొక్క ఓర్లీ ఏరియాలో చేపలు కొనడానికి వెళ్ళి వస్తున్నారు వీళ్ళు. 24 ఏళ్ల మిహిర్ షా, ఇతను మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయిన ఏక్నాథ్ షిండే యొక్క శివసేన షిండే పార్టీ యొక్క డిప్యూటీ లీడర్ అయిన రాజేష్ షా యొక్క కొడుకే ఈ మిహిర్ షా. మహారాష్ట్రలో ఇప్పుడు శివసేన పేరుతో 2 పార్టీలు ఉన్నాయి, కన్ఫ్యూజ్ కావద్దు. ఒక పార్టీ పేరు ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఇంకొక పార్టీ పేరు ఏక్నాథ్ షిండే శివసేన. 2022 కంటే ముందు వరకు ఈ పార్టీ ఒకే పార్టీ లాగా ఉండేది. ఏక్నాథ్ షిండే కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీతో పొత్తు చేసుకొని సపరేట్గా ఒక పార్టీ పెట్టాడు. ఆ పార్టీ యొక్క మెయిన్ డిప్యూటీ లీడరే ఈ రాజేష్ షా. మిహిర్ షా ఆ రోజు రాత్రి, అంటే శనివారం రాత్రి లేట్ నైట్ పార్టీ చేసుకొని పబ్లో 18,370 రూపాయలు ఖర్చు పెట్టి ఫుల్గా తాగి పార్టీ అయిన తర్వాత తన BMW కారులో వస్తున్నాడు. యాక్చువల్లీ కార్ను మిహిర్ షా యొక్క డ్రైవర్ అయిన రాజరిషి బిదావత్ నడుపుతున్నాడు. కార్ ఓర్లీ ఏరియాకు వచ్చిన తర్వాత మిహిర్ షా కార్ను నేను నడుపుతాను అని డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. కార్ ఫాస్ట్గా నడిపి ప్రదీప్ మరియు కావేరి యొక్క బైక్ను గట్టిగా గుద్దాడు. బైక్ రైడ్ చేస్తున్న ప్రదీప్కు ఏమీ అర్థం కాలేదు. ఒక్కసారిగా కార్ ఫాస్ట్గా వాళ్ళపైన ర్యామ్ అయింది. ఈ స్పీడ్ అటాక్ కారణంగా ప్రదీప్ కావేరి గాల్లో ఎగిరారు. తర్వాత ప్రదీప్ కావేరి కార్ యొక్క బోనెట్ పైన పడ్డారు. ఇదంతా వితిన్ సెకండ్స్లో జరుగుతోందండి. కార్ బోనెట్ అంటే తెలుసు కదా, కార్ యొక్క ముందు భాగం అన్నమాట. వీళ్ళిద్దరూ కార్ బోనెట్ మీద పడిన తర్వాత మిహిర్ బ్రేక్ వేశాడు. బ్రేక్ వేసినప్పుడు ప్రదీప్ బోనెట్ నుండి కింద పడ్డాడు. కానీ కావేరి బోనెట్ నుండి ఫ్రంట్ టైర్స్ కిందకు విరుక్కుంది. हम लोग ये हो गए, पागल हो गए। हम लोग दोनों हवा में उड़ गए। हवा में उड़ने के बाद उसके बोनेट पे गिर गए। बोनेट के गिरने के बाद उसने जो ब्रेक लगाया, तो ब्रेक के बाद मैं लेफ्ट में गिर गया पूरा, और मेरी औरत उसके चक्के के इधर गिर गई. ప్రదీప్ కావేరి చెయ్యి పట్టుకొని లాగబోయారు. కానీ అంతలోనే మిహిర్ కార్ను ఫుల్గా రైస్ చేసి ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోయాడు. బ్యాక్ టైర్స్ నుండి పొగలు వస్తున్నాయి. ఫ్రంట్ టైర్లో కావేరి యొక్క బాడీ ఇరుక్కుంది. చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోయాడు. ఫ్రంట్ టైర్ మధ్యలో కావేరి బాడీ ఉంది. ప్రదీప్ కార్ను వెంబడిస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కానీ కార్ చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోయింది. ప్రదీప్ ట్యాక్సీ వేసుకుని కార్ను ఫాలో అయ్యాడు. బట్ మిహిర్ BMW కార్ ఎక్కడా దొరకలేదు. మిహిర్ పారిపోయాడు. భయపడి ప్రదీప్ పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు వెతికి ఇలా సీలింగ్ దగ్గర ఒక ఆడామె యొక్క బాడీ పడి ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రదీప్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అది కావేరి బాడీనే. ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ మిహిర్ అనే వ్యక్తి కార్ ఆపి ఉన్న కావేరి గారు బ్రతికేవారు. ఇతను కార్ ఆపకుండా బాడీతో సహా తీసుకువెళ్ళిపోయాడు కాబట్టే బ్రతకలేదు. ఇతను ఎందుకు కార్ ఆపలేదు అంటే భయం. యాక్సిడెంట్ చేస్తే ఎక్కడ లోకల్ ప్రజలు చితకబాదుతారేమో అని భయపడి ఈ వ్యక్తి అలాగే ముందుకు వెళ్ళిపోయాడు. మేబీ ఫుల్గా తాగి ఉండడం వల్ల ఏమీ అర్థం కాక బండిని కొట్టి ఉంటాడు. నెక్స్ట్ CCTV ఫుటేజెస్ బయటకు వచ్చాయి. ఇది వింటే నిజంగా ఎవ్వరి రక్తమైనా మరుగుతుందండి. CCTV ఫుటేజెస్లో మిహిర్ కావేరి గారిని దాదాపు 1.5 కిలోమీటర్లు 1.5 కిలోమీటర్స్ ఈడ్చుకు వెళ్ళాడు. BWSL అనే ఏరియా దగ్గర బండిని ఆపి కార్ టైర్లో ఇరుక్కున్న బాడీను బయటకు తీసి రోడ్డు మీద పడేసి అలాగే వెళ్ళిపోయాడు. తర్వాత మిహిర్ ఏం చేశాడు, తన సీట్ మార్చి పక్క సీట్లో కూర్చొని కార్ను డ్రైవ్ చేయడానికి డ్రైవర్ అయిన రాజ్ రిషికి ఇచ్చాడు. ఇక్కడ ఈ ఇద్దరూ నేరస్తులే. అట్లీస్ట్ ఆవిడ బాడీను హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉన్న బ్రతికుండేవారు. ఈ ఇద్దరు అక్కడి నుండి కాలానగర్కు చేరుకొని అక్కడ బండి ఆపారు. మిహిర్ షా డ్రైవర్ యొక్క ఫోన్ తీసుకొని తండ్రి రాజేష్ షాకు కాల్ చేశాడు. ఇలా యాక్సిడెంట్ జరిగింది అనే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. రాజేష్ షా మర్సిడీస్ కార్ వేసుకొని స్పాట్కు చేరుకున్నాడు. మిహిర్ షాను పారిపో అని ఆదేశించాడు.
మిహిర్ షాను అక్కడి నుండి తప్పించారు. BMW కార్ను అక్కడి నుండి టో చేసుకొని ఎక్కడికో తీసుకువెళ్ళిపోయారు. కావేరి గారి భర్త ప్రదీప్ గారి బాధ ఎవరికి అర్థమవుతుంది? ప్రదీప్ గారు ఏమంటున్నారు అంటే మిహిర్కు శిక్ష పడద్దు అంటున్నారు. మన న్యాయ వ్యవస్థ పైన, మన పాడుపడిన చట్టాలపైన ప్రదీప్కున్న నమ్మకం చూడండి. ప్రదీప్ కరెక్టే చెప్పాడు. పూణే పోర్ష్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తికి మొన్న బెయిల్ ఇచ్చారండి. మిహిర్ను కూడా మహా అయితే మీడియా ఒత్తిడి కారణంగా జైల్లో కొన్ని రోజులు పెడతారు, మళ్ళీ డబ్బులు పడేస్తే బెయిల్ ఇచ్చేస్తారు. ప్రదీప్ ఏమంటున్నారు అంటే నాకు న్యాయం వద్దు అంటున్నారు. మిహిర్కు శిక్ష వేయకండి. నా భార్యను ఎలాగైతే 1.5 కిలోమీటర్స్ కార్ టైర్ మధ్యలో ఈడ్చుకు వెళ్ళాడో నేను కూడా మిహిర్ను అలాగే ఈడ్చుకు వెళ్తాను అని ప్రదీప్ అంటున్నారు. మిహిర్ యాక్సిడెంట్ చేసిన సండే రోజు నుండి పరారీలో ఉన్నాడు. ఇతన్ని మంగళవారం వరకు పోలీసులు పట్టుకోలేకపోయారండి. పట్టుకోలేదా లేదా ఏదైనా కాన్స్పిరసీ జరిగిందా, కావాలనే ఇతన్ని 3 రోజులు తప్పించారా అనే డౌట్స్ అందరికీ వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు 3 రోజులు మిహిర్ని పట్టుకోలేకపోయారు అని ప్రశ్నిస్తున్నారు. 3 రోజులు పట్టుకోలేకపోతే ఆల్కహాల్ యొక్క బ్లడ్ శాంపుల్స్ అనేవి 24 అవర్స్ కంటే ఎక్కువ కాలం ఉండవు కాబట్టి ఇతని బ్లడ్లో ఆల్కహాల్ ట్రేసెసే ఉండవు. తండ్రి రాజేష్ షాను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ మంగళవారానికి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అయిన సుహాస్ భోస్లే గారు రాజేష్ షాకు బెయిల్ కూడా ఇచ్చారు. ఇక్కడ క్లియర్గా రాజేష్ షా ఆధారాలను మాయం చేశారు. బట్ రాజకీయ నాయకులు పవర్ఫుల్గా ఉంటారు కాబట్టే బెయిల్ వచ్చింది. మామూలు వ్యక్తికి బెయిల్ వస్తుందా? మీకు పూణే పోర్ష్ కేసు గుర్తుంటే యాక్సిడెంట్ చేసిన రోజే జువెనైల్ కోర్ట్ ఆ వ్యక్తికి బెయిల్ అనేది ఇచ్చింది. మీరు, మేము, మనలాంటి వాళ్ళందరూ ప్రశ్నించినప్పుడు, మీడియా ప్రశ్నిస్తే అప్పుడు తిరిగి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి మొన్న బెయిల్ ఇచ్చారు. ఎలక్షన్స్ తర్వాత బెయిల్ ఇచ్చారు. ఆ ఇష్యూ అంతా చల్లారిపోయిన తర్వాత బెయిల్ ఇచ్చారు. ప్రదీప్ కావేరి యొక్క కూతురు ఏడుస్తోందండి. ఈ కూతురికి ఎవరు న్యాయం చేస్తారు? ఆ ఫ్యామిలీలో మెయిన్ పిల్లర్ లేరు. ఆ ఫ్యామిలీ ఎలా నడుస్తుంది? మీరు కఠినంగా చట్టాలను తీసుకురానంత వరకు, బెయిల్ ఇస్తూ పోయినంత వరకు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఇది క్లియర్గా హిట్ అండ్ రన్ కేసు. కొత్త చట్టాల ప్రకారం ఈ వ్యక్తికి 10 ఏళ్ళు జైలు శిక్ష వేయాలి. బట్ పొలిటీషియన్ కొడుక్కి 10 ఏళ్ల శిక్ష వేసే దమ్ముందా? లేదు. నిన్న మిహిర్ షాను అరెస్ట్ చేశారు. 3 రోజులు ఈ వ్యక్తి పారిపోయాడు. బ్లడ్లో ఆల్కహాల్ శాంపుల్స్ 24 గంటల కంటే ఎక్కువ కాలం ఉండవు కాబట్టి ఇతని బ్లడ్లో ఆల్కహాల్ ట్రేసెస్ దొరికే అవకాశమే లేదు. 3 రోజుల తర్వాత మిహిర్ను పట్టుకొని ఏం రుజువు చేయాలనుకుంటున్నారు? ఇదే విషయం ప్రదీప్ అడుగుతున్నారు. 3 రోజుల వరకు మిహిర్ను ఎందుకు పట్టుకోలేదని బాధపడుతున్నారు ఆయన. ఆ డ్రైవర్ రాజ్ రిషిను పట్టుకొని జైల్లో వేశారు. జూలై 12 వరకు పోలీస్ కస్టడీలో రాజ్ రిషిను ఉంచారు. కావాలంటే మీరు చూసుకోండి, ఇంకొన్ని రోజుల్లో పవర్ను, ఇన్ఫ్లుయెన్స్ను వాడి డ్రైవర్కు మరియు మిహిర్ షాకు బెయిల్ను ఇప్పించేస్తారు. డ్రైవర్ చేసిన తప్పు మిహిర్ను తప్పించడం, కావేరి గారి బాడీను అలాగే వదిలేసి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం. అట్లీస్ట్ ఆ టైంలో హాస్పిటల్లో అడ్మిట్ చేసిన ఈవిడ బ్రతికి ఉండేవారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. బ్లడ్ టెస్ట్ చేస్తారో, DNA టెస్ట్ చేస్తారో తెలియదు, కానీ నిజాలు అనేది బయటకు రావాలి. ఈ వేడంతా తగ్గిన తర్వాత డీల్ చేసుకొని కేసును క్లోజ్ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. అండ్ మీన్ వైల్ శివసేన లీడర్ అయిన ఏక్నాథ్ షిండే గారు ఏమన్నారు అంటే నేరస్తులను శిక్షిస్తాము, ఎవరిని వదిలిపెట్టము అన్నారు. మిహిర్ షా యొక్క తండ్రిని డిప్యూటీ లీడర్ పోస్ట్ నుండి తీసివేయడం జరిగింది. సో కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.